ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో 80కి పైగా దేశాల నేతలు, 500 మందికి పైగా గ్లోబల్ ఏఐ నిపుణులు, సీఈఓలు, పరిశోధకులు పాల్గొంటున్నారు. సమ్మిళిత వృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏఐ పాత్రపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. గ్లోబల్ సౌత్లో ఈ స్థాయిలో ఏఐపై సదస్సు జరగడం ఇదే ప్రథమం. ఫిబ్రవరి 20 వరకు 5 రోజుల పాటు ఈ సదస్సు కొనసాగుతోంది. 19న ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేస్తారు. సమ్మిళిత బాధ్యాయుతమైన ఏఐపై భారత్ విజన్ను, ప్రపంచ దేశాల సహకారంపై ఆయన తన ప్రసంగంలో దిశానిర్దేశం చేస్తారు. ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు, ఉపమంత్రులు పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా నిర్వహిస్తున్న ఏఐ ఫర్ ఆల్, ఏఐ బై హర్, యువ ఏఐ పేర్లతో 3 గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఛాలెంజ్లకు 60 దేశాల నుంచి 4650కి పైగా అప్లికేషన్లు రావడం బాధ్యతాయుత ఏఐ ఆవిష్కరణల్లో భారత్ గ్లోబల్ హబ్గా ఎదుగుతోందనడానికి నిదర్శనంగా నిపుణులు తెలిపారు. వీటిలో ఫైనలిస్టులుగా ఎంపికైన 70 బృందాలు ఇవాళ రేపు భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్లలో తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. ఇదే క్రమంలో 18న ఐఐటి హైదరాబాద్ భాగస్వామ్యంతో ఏఐ, దాని ప్రభావం అనే అంశంపై రీసెర్చ్ సింపోజియం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఎస్టోనియా అధ్యక్షులు అలర్ కారిస్ హాజరవుతున్నారు. ఈ సింపోజియంలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత ఏఐ మార్గదర్శకులు, పరిశోధనా సంస్థలు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.